మనమందరం విజయవాడ వాసుల కింద సాధించిన విజయం ఇది. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమం విజయవాడ నగర వాసులతో, విజయవాడ నగర వాసుల కోసం, విజయవాడ నగర వాసుల చేత ప్రారంభించబడి విజయవాడ మన కళల రాజధాని, మనకి కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడ నగరంలో అమ్మవారి ఆశీస్సులతో కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గ అమ్మవారి దీవెనలతో దసరా సందర్భంగా విజయవాడ వచ్చే అమ్మవారి భక్తులకి ఒక వినూతనమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలు పంచే విధంగా విజయవాడ నగరం ప్రతిష్టని ఇముడించే విధంగా ఒక ఉత్సవ కార్యక్రమం పెట్టి విజయవాడ నగర వాసులలో కూడా ఒక ఆనందం. అంటే ఎన్నో సంవత్సరాలుగా విజయవాడలో కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు సంబంధించిన కార్యక్రమాలు, సినిమా కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి విజయవాడ నగర వాసులకి ఆనందం చూద్దామనే ఉద్దేశంతో, అంతేకాకుండా వచ్చిన భక్తులకి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడో మైసూరులోనో జగ్గి వాసుదేవ్ బాబా గారి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలని విజయవాడ వాసుల చెంతకు తీసుకువద్దామనే కార్యక్రమంలో మొదలైన ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిజంగా చూస్తే ఇవాళ కొంతమంది స్వార్థ రాజకీయాలు చూస్తే ఎంత దారుణమైన రాజకీయాలు ఉన్నాయంటే, ఇవాళ వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓడిపోయి ప్రజలు చేత్కరించబడి ఏ రోజు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ దీన్ని రాజకీయం తీసుకువచ్చి విజయవాడ మీద ఉన్న వాళ్ళకు ఉన్న ద్వేషాన్ని ఈ విధంగా వెళ్ళగక్కడం మొదలుపెట్టారు. పేర్ని నానితో మొదలై ఇవాళ వెల్లంపల్లి శ్రీను, దేవినేని అవినాష్, ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మనం చూస్తే మచిలీపట్నంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన 40 ఎకరాల భూమి గొల్లపూడి ప్రాంతంలో ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకుని విజయవాడ వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారు దాన్ని గవర్నమెంట్లో దరఖాస్తు చేసుకుని 56 రోజులు మాత్రమే దీంట్లో ఉంటామని ఒక అప్లికేషన్ పెట్టుకుని 56 రోజులకి మాకు స్థలం ఇమ్మని ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వం దేవాలయ ట్రస్ట్ బోర్డు వారిని అందరినీ సంప్రదించి అందరితో కూర్చొని ఆ స్థలం మనం 56 రోజులకి ఈ సొసైటీ వారు సుమారుగా 45 లక్షల రూపాయలు 56 రోజులకి కట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి 56 రోజులకి అద్దెకు తీసుకుంటే కడుపు మంట, విజయవాడ వాసుల ఆనందాన్ని చూస్తుంటే ఆ కడుపు మంటగుండే రాజకీయ నాయకులందరూ కుట్రలతో, కుతంత్రాలతో బయటకు వచ్చి రకరకాల చేష్టలతో, రకరకాల మాటలతో ఈ విషయాన్ని రాజకీయం చేయటం ఎట్లాగానే ఆలోచించి రకరకాల వ్యాఖ్యానాలు చేసి కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది. నిజంగా మాకు విశ్వ హిందూ పరిషత్ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, ఇంకెవరైనా మాకు చాలా గౌరవం. అటువంటి సంస్థలు ఇవాళ ఉండాలి. దేశం మొత్తం మీద ఎన్నో సేవా కార్యక్రమాలు, దేశంలో ఎన్నో కార్యక్రమాలు హిందూ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ ద్వారా కానీ ఆర్ఎస్ఎస్ ద్వారా జరుగుతూ ఉంటాయి. అటువంటి సంస్థలను నిజంగా దేవాలయ భూములని పరిరక్షిస్తూ ఉంటాయి, దేవాలయ భూముల్ని ఆదాయం పెంచుతూ ఉంటాయి. ఇటువంటి సంస్థలు ఉండటం మన దేశానికి చాలా మంచి పని. ఇవాళ ఎటువంటి కుట్రలు అంటే, ముగ్గురు అనుచరులు
పేర్ని అనుచరులు విహెచ్పి నుంచి వ్యక్తులు అని చెప్పుకుంటా ఏ రోజు వీళ్ళు విహెచ్పి మనుషులు కాదు. బందర్లో పేర్నినానికి అతి దగ్గర మనుషులు కోర్టులో కేసు ఏమని కేసు వేస్తారండి? దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంట. దేవాలయ భూములు ఎవరి సమయంలో అన్యాక్రాంతం అయినాయి? ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే 140 దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనవి. కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనవి. ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు. దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు. నిజంగా చూస్తే వాళ్ళ పేర్ని నాని మీద ఎన్నో కేసులు, అన్నీ కబ్జాదారుడు. అంతేకాకుండా దొంగగా బియ్యం అమ్ముకుని గోడౌన్లో ఉన్న బియ్యాన్ని మాయం చేసిన వ్యక్తి. ఇవాళ దేవాలయ భూములు మనం చూసాం 2007లోనే ఆక్రమించుకున్న ఈ వ్యక్తి ఇవాళ కూర్చుని బందర్లో కూర్చుని ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని చెడగొట్టడమే కాకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. తన అనుచరులతో విహెచ్పి వారేసినట్టు వేయటమే కాకుండా కేర్ట్ కేసులో తను కూడా ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఒక బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని ఏం చెప్తారు? ఆ బ్లూ మీడియా ఏం చెబుద్దండి? విహెచ్పి వారు కేసు వేశారంట. నిజంగా విహెచ్పి వారు కేసు వేస్తే మేము గౌరవిస్తాం. మా ఇన్ఛార్జి మంత్రి గారు ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ విజయవాడ ఉత్సవం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. మా పార్టీలో ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ. మేము కూటమి ప్రభుత్వం ఒకే మాట ఒకే బాట మీద వెళ్తూ ఉంటాం. మీరు మా మధ్య విభేదాలు సృష్టించాలని రకరకాలుగా విన్యాసాలు. నిన్న కోర్టులో దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడే మా దగ్గర రైతులు కూడా వచ్చారు. వారు చరిత్రలో ఎక్కడా జరగని విధంగా నిజంగా చూసాం. అమరావతి ఉద్యమ సమయంలో రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే ఆ భూములకి ఎంతో కొంత 1400 గజాలు 1450 గజాలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది. దాని మించిన త్యాగం 70 సంవత్సరాల నుంచి వారి కుటుంబం అనుభవిస్తున్న కౌలు భూములని వాళ్ళు మా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మనం ఇట్లా విజయవాడ ఉత్సవం చేద్దాం అనగానే స్వచ్ఛందంగా 15 నిమిషాల్లో 70 సంవత్సరాల నుంచి వారి కుటుంబం కౌలుకు అనుభవిస్తున్న భూముల్ని పర్వాలేదు సార్ మేము గుడికి ఇస్తాం, గుడి దగ్గర నుంచి మీరు తీసుకోండి, మేము కౌలు వదులుకుంటామని 20 నిమిషాల్లో వాళ్ళు త్యాగం చేయటం. ఇటువంటి త్యాగం ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అమోఘం. ఎన్నో మనం చూస్తున్నాం. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుంటున్నారు, దేవాదాయ భూములు ఆక్రమించుకుంటున్నారు. ఏ రోజు కూడా ఇవాళ దేవాదాయ భూమిని ఖాళీ చేసి అడగంగానే ఇచ్చిన దాఖాలే అటువంటి గొప్ప రైతులు మా రైతులు గొల్లపూడి రైతులు. దానికి ఎవరైనా చాలా గొప్పగా ఆనందించంగా వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నిన్న ఒక దారుణమైన సంఘటన జరిగింది. నిన్న వాళ్ళు దొంగకు పిటిషన్ వాళ్ళు కోర్టుకు వేసిన అఫిడవిట్తో పాటు మా రైతులు కోర్టుకు వెళ్ళారని వాళ్ళ ఎఫిడవిట్లు కూడా దొంగ సంతకాలు పెట్టి నిన్న కోర్టులో వాళ్ళు వేడుకుంటాం ఏంటంటే మా రైతుల భూములు మాకు కావాలని కోర్టులో విన్నవించుకున్నట్టు దొంగ సంతకాలతో మా రైతుల దొంగ సంతకాలతో దొంగ లాయర్లతో కోర్టుని వక్రీకరించి నిన్న కోర్టుల ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మేము మా రైతులు ఇంత త్యాగం చేశారు వీళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్తారని నిన్న సాయంత్రం ముళ్ళగుల్లాలు పెడితే మా రైతులను అడిగితే మేము ఎక్కడా సంతకాలు చేయలేదు సార్, మేము అడగంగానే 15 నిమిషాల్లో ఇచ్చాం, మేము 70 సంవత్సరాల నుంచి మా భూముల్ని మేము అనుభవించి మా కుటుంబం నుంచి అనుభవిస్తున్న భూములు మిమ్మల్ని అడగంగానే ఇచ్చాం, మేమెందుకు సంతకం చేస్తాం సార్ ఎవరో ఇది అని. తీరా చూస్తే సంతకాలు ఫోర్జీ. ఎన్ని డ్రామాలు మీరు, ఎన్ని నాటకాలు, కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా? ఇవాళ మా రైతులు కూడా కోర్టుకు వెళ్ళి ఇవాళ చీఫ్ జస్టిస్ గారి ముందు మేము బెంచ్ ముందు డివిజన్ బెంచ్ ముందు మధ్యాహ్నం రివ్యూ పిటిషన్ వేసి మేము వాళ్ళ ఇట్లా జరిగింది అని కోర్టు వారికి కూడా విన్నవించడం జరిగింది. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన.
త్యాగం చేసిన రైతుల దొంగ సంతకాలు పెట్టిస్తారా? ఇవాళ ఇక్కడ దేవినేని అవినాష్ కానీ, ఇవాళ అక్కడ ఉన్న పేర్ని నాని కానీ రైతుల సంతకాలని ఫోర్జరీ చేసి ఇవాళ కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఇవాళ తప్పకుండా క్రిమినల్స్ చర్యలు, ఎవరైతే ఇటువంటి దొంగ పనులు, దొంగ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు, ఈ వైసీపీ అంటేనే దొంగ పనులు, దొంగ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారు. అందుకే మీ ముందుకి ఇవాళ మీడియా ముందుకి వాళ్ళను కూడా ప్రవేశపెడుతున్నాం. అన్నిటికన్నా ఇక్కడ ఉన్న ఈ దేవినేని అవినాష్ అన్ని ఏమంటాడు, ఇవాళ ఏందయ్యా నువ్వు, నీ కుటుంబం కబ్జా చేయని సందు విజయవాడ నగరంలో ఏదన్నా ఉందా? ప్రతి సందులోనూ నీ కబ్జాలే. గత 20-30 సంవత్సరాల నుంచి రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు, కబ్జా రాజకీయాలు, కూనీకోరు రాజకీయాలు చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని చూస్తుంటే వీరి కుటుంబం ఆధ్వర్యంలో ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎంతోమంది బాధితులు విజయవాడలో నిజంగా ఈ దేవినేని అవినాష్ బాధితులను పడ్డాయి. ఎంతోమంది బాధితులు ఇవాళ ఆ దేవినేని అవినాష్ ఉంటున్న ఇల్లు ఒకప్పుడు రోడ్డు, ఒకప్పుడు స్కూలు, మనం గూగుల్ మ్యాప్లో చూసినా కూడా అదంతా అర్థమవుతుంది. ఇటువంటి కబ్జాదారులు 54 రోజులకి 45 లక్షలు కట్టి తీసుకున్న సొసైటీని ఏదో అంటారా? ఇంతకీ అసలు విషయం ఏంటంటే నేను ఆ సొసైటీలోనే లేను. వాళ్ళు స్థాపించుకున్నారు. విజయవాడ ఉత్సవం చేద్దామని కొంతమంది పుర ప్రముఖులు 200 మంది విజయవాడ ఉత్సవంతో విజయవాడను మళ్ళీ తిరిగి పూర్వ స్టేజ్కి తీసుకెళ్దామని వాళ్ళు స్థాపించుకుంటే నేను 500 కోట్లు 600 కోట్లు స్థలాన్ని కబ్జా చేశానంట. నేను ఎక్కడ అడిగా స్థలాన్ని? నేను ఎవరినన్నా అడిగా? గత 4 రోజుల నుంచి చూస్తున్నా ఈ బ్లూ మీడియా, ఈ జగన్ రెడ్డి అతని అనుచరులు చేసే డ్రామాలు. ఎట్లా నేను ఎక్కడ కబ్జా చేశా? నేను ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టానా? నేనేమన్నా 54 రోజుల్లో 500-600 కోట్లు సంపాదిస్తానా? ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? నేనేమన్నా గోల్ఫ్కి అడిగానా? ఆ రోజు కలెక్టర్ గారు అడిగినది వేరు, ఆ రోజు ఎగ్జిబిషన్ సొసైటీకి వారు అడిగారు. మేము విజయవాడ సొసైటీ, వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడకి మేము దేవాదాయ శాఖ అధికారులకు మేము అప్లికేషన్, వాళ్ళు సొసైటీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. నా పాత్ర ఏంటి దీంట్లో? మీరు 500 కోట్లు ఎంపీ కబ్జా చేశారు, తెలుగుదేశం నాయకులు కబ్జా చేశారు అంటే గుడి భూములకి, దేవాలయ భూములకి వచ్చే ఆస్తిని కూడా కాజేయాలని చూసింది మీరు. మేము దేవాలయాల అభివృద్ధి కోసం అక్కడ ఉన్న సొసైటీ వారు 54 రోజులకి 45 లక్షలు అంటే ఆ గుడికి మంచి ఆదాయమే కాకుండా ఇవాళ అక్కడ వారు మెరక తోలటం వల్ల రేపొద్దున్న ఎవరికి అవసరమైన గుడికి ఆదాయం వచ్చే వనరులు వచ్చే విధంగా అక్కడ స్థలం ఏర్పాటు కాబోతుంది. దాన్ని కూడా ఇవాళ విజయవాడ వాసులకి అన్నిటిలోనూ సున్నం పెట్టిన ఈ వైసీపీ నాయకులు మళ్ళీ ఇవాళ మోసపూరిత మాటలతో మభ్యపెడతామని చూస్తే విజయవాడ నగర ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. నేను విజయవాడ ఎంపీ కింద చెబుతున్నా, నా శ్రేయస్సు ఒకటే, విజయవాడ నగరాభివృద్ధే. మీ ముగ్గురులాగా కుళ్ళు రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, కబ్జా చేయాల్సిన అవసరం లేదు. మీ అందరి చరిత్ర విజయవాడ నగర వాసులందరికీ తెలుసు. కబ్జా కోరులైన, కూనీకోరులైన, రౌడీ రాజకీయాలైనా, రాక్షస రాజకీయాలన్నా నీ జగన్ రెడ్డికి, హత్యా రాజకీయాలైనా ఆ శిష్యులైన మీకే అలవాటు. నిజంగానే చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు కాడి నుంచి ఎన్నో హత్యా రాజకీయాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో డ్రామా రాజకీయాలు. ఎక్కడ చూసినా డ్రామాలే, డ్రామా రాజకీయాలు. కోడికత్తె డ్రామా, గులకరాయి డ్రామా, హెలికాప్టర్ డ్రామా, కొత్తగా రకరకాల డ్రామాలతో ప్రజలు మభ్య పెడదాం అనుకుంటున్నారేమో. మీకు ఇంకా సిగ్గు రాలేదు, ప్రజల వద్దకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. రండి తేల్చుకుందామని ప్రజలు తేల్చే పరిస్థితిలో ఉన్నారు. మీరేదో విజయవాడ ఉత్సవం ఆపుతాను, అది ఆపుతానని ప్రెస్ ముందు మాట్లాడటం కాదు. దమ్ముంటే రండి, విజయవాడ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని పారిపోయేటట్టు చేస్తారు. మీరు విజయవాడ ఉత్సవాలని, విజయవాడ ప్రతిష్టని మసకబార్చుతారంటే ఎవ్వరం ఊరుకునే పరిస్థితి లేదు. ఈ విజయవాడ ఉత్సవం మేమందరం కూడా ఆ సొసైటీ వారు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి, గౌరవ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం, గౌరవ లోకేష్ గారితో మాట్లాడాం, మాధవ్ గారితో మాట్లాడాం. ఇవాళ కూటమి ప్రభుత్వం, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అండదండలతో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో 11 రోజులు సుమారుగా 250 ఈవెంట్లతో విజయవాడ నగర వాసులనే కాదు, అమ్మవారి భక్తుల్ని దర్శించుకునే విధంగా, వచ్చిన వ్యక్తులకి సౌకర్యాలు కలిగించే విధంగా విజయవాడలో ఉన్న చిరు వ్యాపారులందరికీ ఒక వ్యాపారం అభివృద్ధి చేసే విధంగా ఈ ఉత్సవం ఉండబోతుంది. చూస్తే నిజంగా
ఇవాళ మైసూర్లో చూసామంటే, లేకపోతే హౌరాలో చూసామంటే, ఇవాళ అహ్మదాబాద్లో చూసామంటే అందరూ కూడా ఎక్కడా కూడా తమ నగరంలోకి ఎంతోమంది పర్యాటకులు రావాలి. అదేవిధంగా వచ్చి అక్కడ ఉన్న వ్యాపార భాగస్వాములకి ఆనందం కలిగించే విధంగా టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఇజం లేదు, టూరిజం ఒకటే మిగిలింది. ఇవాళ టూరిజం వల్లే అభివృద్ధి చెందుతుందని అందరూ చెప్తూ ఉంటారు. ఇవాళ విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే రిలీజియస్ టూరిజం, ఇక్కడ దుర్గగుడి అమ్మవారి ఉత్సవాలే కాకుండా మేరీమాత అమ్మవారి ఉత్సవాలు, ఇబ్రహీంపట్నంలో ఉన్న ఉరుసు ఉత్సవాలు, ఈ మూడింటిని ఎంతోమంది భక్తులు మనం దేశ విదేశాల నుంచి వస్తారు. వారందరూ వచ్చే విధంగా ఈ ప్రతిష్టను చేసి అందరూ మైసూరు ఉత్సవాలను ఏ విధంగా అనుకుంటారో విజయవాడ ఉత్సవాలు కూడా అదేవిధంగా వెళ్ళి అమ్మవారికి వచ్చే భక్తులు నిజంగా ప్రతి సంవత్సరం ప్రతిరోజు 150,000 మంది భక్తులు అమ్మవారిని దసరా సందర్భంగా సందర్శించుకుంటున్నారు. యావరేజ్గా ప్రతిరోజు 70,000 మంది భక్తులు సందర్శించుకుంటున్నారు. ఈ 150,000 మంది భక్తులు కూడా రేపు మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఇవాళ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల మా మహిళామణుల వల్ల 2 లక్షల మంది వాళ్ళ దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఆ వచ్చిన వారిలో 10,000 మంది అయినా కూడా విజయవాడ నగరంలో ఉన్న చిరు వ్యాపారులు దగ్గరికి వెళ్ళి వ్యాపారం కనుక అభివృద్ధి చెందితే అంతకన్నా నగరానికి కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి మనం వైబ్రెంట్ సిటీ ఆఫ్ విజయవాడ అంటేనే ఎంటర్ప్రెన్యూర్ సిటీ, వైబ్రెంట్ సిటీ. ఎంతోమంది వాళ్ళ ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరి సహకారంతో, ఇక్కడున్న ప్రజల సహకారంతో, ప్రజల సౌజన్యంతో, ప్రజల చేత ఈ విజయవాడ ఉత్సవం కాబోతుంది. తప్పకుండా మీడియా సోదరులందరికీ ఒకటే కోరుతున్నా, సోదరులు అందరూ గుర్తించండి. అందరం కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇవాళ వ్యాపార రంగం కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నడుస్తున్నాయి. తప్పకుండా ఇవాళ విజయవాడ ఉత్సవం ద్వారా ఇది విజయవాడ వైబ్రేషన్ తీసుకొచ్చే విధంగా అన్ని పండగలు జరుపుకుంటా విజయవాడ ఉత్సవాన్ని మీ అందరి సహకారంతో దిగ్విజయం చేయాలి, ప్రజలందరి సహకారంతో దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా. మరొక్కసారి ఇక్కడ రైతులు ఉన్నారు, నిజంగా కోర్టులో కేసులో వాళ్ళు నిన్న వేసిన ఎఫిడవిట్లు వేసినట్టు చూపించిన కాగితాలు త్వరలో రాబోతున్నాయి. వెంటనే ఈ రైతులని ద్వారా మీరు మిగతా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కోర్టు ఉత్సవాలు ఇంకా పూర్తి జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ప్రిలిమినరీ జడ్జిమెంట్ ప్రకారం మాకు అందిన సమాచారం ప్రకారం ఉత్సవాలు జరుపుకోవచ్చు. ఉత్సవాలు జరుపుకుంటా 54 రోజుల్లో ఈ స్థలాన్ని మళ్ళీ ఖాళీ చేసి దేవాదాయ శాఖ గుడి యాజమాన్యానికి హ్యాండ్ ఓవర్ చేయమని వచ్చినట్టు మాకున్న సమాచారం. అంతేకాకుండా పూర్తి జడ్జిమెంట్ రాగానే కాపీలన్నీ కూడా అందిస్తాం. మాకు వచ్చిన జడ్జిమెంట్ ఇవాళ రైతులు కూడా నిజంగా కోర్టుకు కూడా వెళ్ళి విన్నవించుకున్నారు. వాళ్ళు విన్నవించుకున్న విషయం చేర్లింది. వాళ్ళు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విన్నవించుకున్నారు. మేము నిన్న ఎఫిడవిట్ వేయలేదు, ఈ దొంగ ఎఫిడవిట్లు వేశారు. కాబట్టి ఇది న్యాయం జరగాలని అంటే ఎంత మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటే ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. రైతులకు తెలియకుండా త్యాగం చేసిన రైతుల సంతకాలని దొంగ సంతకాలు పెట్టి కోర్టులో ఎఫిడవిట్లు వేసి వాళ్ళు ఏదో మేము మా దౌర్జన్యంతో మేము తీసుకున్నట్టు లేకపోతే మా స్థలాలు మాకు కావాలన్నట్టు చెప్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. గోండా రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, అన్నిటికీ కుట్ర రాజకీయాలు అంటే ఒక ఉత్సవం జరుగుతుంది విజయవాడలో. విజయవాడ నగరవాసులందరూ ఒక ఆనందంగా ఉంటున్నారంటే ఈ మనుషులు తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందితే వీళ్ళకి ఇష్టం ఉండదు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటుంటే ఇష్టం ఉండదు. ప్రతి దానికి చిల్లర రాజకీయం. మొన్న ఆ మధ్య వచ్చారు, అక్కడెక్కడో ఏదో జరిగిందని వచ్చారు. ఈ డయేరియా నిజంగా చూడండి, ఆ రోజు నుంచి నారాయణ గారు 5 సార్లు రోజుకు డయేరియా క్యాంపులు తిరిగారు. మా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అక్కడ ఉన్నారు. జిల్లా యంత్రాంగం ఎక్కడో చిన్న 3 స్ట్రీట్లో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల డయేరియా వస్తే చనిపోయారు అంటారు. అసలు ఎక్కడా డయేరియా వల్ల విజయవాడలో చనిపోయిన దాఖలే లేవు. రెండోది మొన్నే చూసాం,
ఇదిగో రైతుల సంతకాలే కాదు, ఇటువంటి అన్ని కుట్రలు కొట్లు కుతంత్రాలతో రాజకీయం నడుస్తుంది. ప్రజలకు తెలుసు. మీడియా వారు కూడా నిజాలు తేలాలని మీరు ఇన్వెస్టిగేట్ జర్నలిస్టులు అందరూ అటువంటివి తేల్చి ఆల్రెడీ మీరు ఎండగడుతున్నారు. ఆ బ్లూ మీడియా చేసే చాలా మట్టుకు మీడియా వాళ్ళు ఎండగడుతున్నారు. ఆ బ్లూ మీడియాలో ఉన్న ఒక పేపరు ఒక ఛానల్ పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ కబ్జాదారుడు ఈ కబ్జాదారుడు ఆ కబ్జాదారుడు అంటారు. ఒక్కదానికి సాక్ష్యం ఉండదు. సాక్ష్యాలతో రమ్మంటే రాలేరు. ఇవాళ విజయవాడ నగరం చైతన్యవంతమైన నగరం. విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మేమందరం కూర్చుని నిన్న మంత్రులు కానీ అందరం కూడా కూర్చుని 2 ఉత్సవాలు ఉండబోతున్నాయి ప్రతి సంవత్సరం. ఒకటి బందర్లో బీచ్ ఫెస్టివల్, రెండోది కనకదుర్గ అమ్మవారి సమయంలో విజయవాడ ఉత్సవం. ఈ 2 ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరం కలిసికట్టుగా కూర్చుని ఇటువంటి వినోదాలని, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కవులను గౌరవించుకుంటాం, కళాకారుల్ని గౌరవించుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ విరివిరిగా మొత్తం విజయవాడ ఉత్సవం ద్వారా కానీ బందర్ బీచ్ ఫెస్టివల్ వల్ల కానీ చేస్తామని తెలియజేసుకుంటాం. రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుంది. కాకపోతే రెడ్ బుక్ కూడా అర్థం కాని అంశాలన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా ట్యాంపరింగ్లు, దొంగ సంతకాలు, కోర్టుల్లో కూడా దొంగ సంతకాలు. ఇవాళ మా లోకేష్ గారికి అప్డేటెడ్ రెడ్ బుక్ 2.0 స్టార్ట్ చేయాలి సార్ మీరు. ఇవాళ సోషల్ మీడియాలో ట్యాంపరింగ్లు, ఇవాళ రైతులు ట్యాంపరింగ్లు, అక్రమంగా మాట్లాడటం, టీటీడీ మీద ఘోరమైన అబద్ధాలు ప్రచారం చేయటం, వీటికన్నిటికీ మా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయాలి మేము. బాబు సార్ రెడ్ బుక్ 2.0 కూడా రన్ చేయండి సార్. కొత్తగా అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చేసే ట్యాంపరింగ్లు కూడా దృష్టికి తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలని. అంతేకాకుండా మేమందరం కూడా ఇవాళ రేపు రైతులందరూ కూడా వచ్చిన డాక్యుమెంట్లు రాగానే ఇవాళ అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా ఎవరైతే దొంగ సంతకాలు పెట్టారో, కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నాం. ఇవాళ పేర్ని నానిని దేవినేని అవినాష్ని సహకరించే టీడీపీ నాయకులు ఎవ్వరూ లేరు. తల్లి లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మీకు గుర్తుందో లేదో, ఆ రోజు కేసు రాగానే దుబాయ్ పారిపోదామని చూశాడు. దుబాయ్ పారిపోతే పోలీసులు పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మేము కేసులు అనగానే పొద్దున్న అర్ధరాత్రి వాళ్ళు చేసిన కార్యక్రమాలు మేము చెయ్యం. మేము ప్రజాప్రభుత్వం. వాళ్ళు అర్ధరాత్రి వచ్చి పోలీసులు ఎత్తుకెళ్ళినట్టు మేము ఎత్తుకెళ్ళాం. మేము హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇస్తాం, తీసుకొస్తాం, విచారిస్తాం. నిజంగా విచారణలో ఉంటే తెలుస్తాం. కానీ కోర్టుల్లో బెయిల్ తీసుకుని ఇవాళ తిరుగుతున్నారు. తప్పకుండా కోర్టులు కూడా వాళ్ళు ఎన్నో రోజులు వాళ్ళ ఆటలు సాగు. అందరికీ తెలుసు వాళ్ళు చేసినవి. మీకు కూడా మీడియా వారికి కూడా తెలుసు. పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడమే కాదు, ఇక్కడ ఉన్న మా నాయకులు కొంతమంది కళ్ళు పోయినాయి, కొంతమందికి అయితే ఇల్లు పగలు కొట్టించుకున్నారు, కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతం చేశారు. నిజంగా చూస్తే దారుణమైన సంఘటనలు ఎన్నో చేశారు. అన్నీ ఒక్కొక్కటిగా కోర్టులు చూస్తే ఇవాళ లిక్కర్ స్కాము జరుగుతుంది. అట్లాగే రేపు ఇంకా చాలా స్కాములు కూడా బయట రాబోతున్నాయి. మాకు రాత్రి ఎంపీ గారి దగ్గర నుంచి ఊళ్ళో నాయకులకు ఫోన్ వచ్చిందండి 11:30కి. నా పేరు పొన్నం శ్రీనివాసరావు, గొల్లపూడి రైతునండి నేను. మా బొరా రవికుమారు, అబ్బూరు శ్రీనివాసరావు, ఇంకిద్దరు రైతులు ఉన్నారు. సిరిడి వెళ్ళారు, వాళ్ళు రాలేకపోయారు. అయితే మేము రాత్రి 11:30కి ఊళ్ళో నాయకులకు ఫోన్ చేసి మీ రైతులు డబ్బులు తీసుకొని 4G సంతకాలు పెట్టి కోర్టులో వేసారంట అని అడిగారు సార్. మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మా గొల్లపూడి డెవలప్ అయ్యిద్ది, రేపొద్దున ఎంపీ గారిని ఇంకా మేము చాలా అడగాలి. మా గొల్లపూడి బైపాస్ వచ్చింది కానీ సర్వీస్ రోడ్లో ఎట్లాంటివి లేవని అడుగుదామని చెప్పి అడగంగానే మేము దండం పెట్టి ఇచ్చేసాం సార్ ఆఫీసులో కూర్చొని. మా డబ్బులు మేము అడగానే మీకు ఎంత మిగులుతాయండి ఎకరానికి అన్నారండి. మాకు ఎకరానికి 10,000 మిగులుతాయని అనగానే 3 సంవత్సరాలకి 30,000 రూపాయల కాడికి ఇచ్చేసి మమ్మల్ని తీసుకోమంటే మేము చక్కగా డీడీలు తీసుకొని మేము బయటకు వచ్చాం. కానీ వాళ్ళకి సంతకాలకి ఆ 4G సంతకాలు మాకేం సంబంధం లేదు సార్. వాళ్ళు తీసుకున్నది కూడా వాళ్ళు పంట వేసుకున్న డబ్బులే సార్ మేము తీసుకుంది. ఏమి అధిక ఆదాయం కూడా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా లేదు సార్ మాతో. మరి ఇప్పుడు అదే కదా, నా పేరు బొరా రవికుమార్ అండి.
అర్థమైందా? నా పేరు పెట్టి వేశారు ఏంటి, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ కూడా సంతకం పెట్టింది నేనే, తర్వాత అబ్బూరు శ్రీనివాసరావు. నేను పెట్టాను, ఆయన మాకు ఎటువంటి మేము ఎక్కడ సంతకాలు పెట్టాల. 10 నిమిషాల్లో పెట్టేశారు. అంటే ఒక ఒప్పించడం అంటే రైతులు మామూలు విషయం కాదు. పంట డెవలప్మెంట్ అయింది ముందు మాకు. ఇంకోటి సార్, మేము గొల్లపూడి అభివృద్ధి అయిందని పెట్టాం సార్. అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కానీ ఏంటి ఉత్సవాల్లో ఇది ఒక పార్ట్ అన్న ఉద్దేశంతో ఏంటి మాకు చెప్పారు, సుబ్బారావు గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, తర్వాత ఎంపీ గారి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మాకు వచ్చింది. ఎమ్మటే సుబ్బారావు గారు అంటే మాకు లోకల్లో డీల్ చేసేది బొంసాని సుబ్బారావు గారు, తర్వాత ఎమ్మెల్యే గారు, పైనుంచినేమో ఎంపీ గారు. అడగగానే అడిగిన అమ్మటే మీరు ఆగండి, మీరు వ్యవసాయం చేయబాకండి అన్నారు. 2 సార్లు దుక్కి దున్ని కూడా అట్లా ఆపేసి నార్మల్ పోసి కూడా ఆపేసి చేసాము. అడగగానే సంతకం పెట్టేసి తర్వాత ఒక లెటర్ తీసుకొచ్చారు. లెటర్ తీసుకొచ్చిన దాని మీద సంతకం పెట్టి తర్వాత మా డబ్బులు సెట్. నాది 7 ఎకరాలు అండి, నా పేరు మీద ఉంది 7 ఎకరాలు. ఓవర్గా 42 ఎకరాలు సార్. అది ఇప్పుడు 22 ఎకరాలకి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇచ్చారు, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. రెండోది, ఇందాక మేము కోర్టుకి వెళ్ళినప్పుడు మేము ముగ్గురు అక్కడ ఉండగానే ఒక అబ్బూరు శ్రీనివాసరావు అనేవాడు కోర్టులో దొంగ సంతకం పెట్టిన అతను లాయర్లు తీసుకొచ్చారు సార్ లోనికి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే మేము ఎదురుగా చూస్తున్నాము. అబ్బూరు శ్రీనివాస ఎవరంటే నేనేనే అని ఎదురుకి వెళ్ళాడు, ఖాతాలు మొదలుకొని కూర్చున్నారు. దొంగ కేసును వాదిస్తానికి 6 లాయర్లు వచ్చారు సార్. మా తరపున 2 లాయర్లు ఉన్నారు సార్. బయటికి వెళ్ళాం సార్. అయితే విషయం ఏంటంటే సార్, మాకు ఇంగ్లీషు సగం వచ్చు సగం రాదు. మాకు అక్కడ జడ్జి గారు చెప్పింది ఒకటే సార్, సంవత్సరానికి 42 ఎకరాలకు కౌలు ఎంత వస్తుందని అడిగారు సార్. 6 లక్షల రూపాయలు అన్నాడు సార్ లాయర్ గారు. ఆ లాయరు మీ ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతకు తీసుకుందని అడిగారు సార్. 55 రోజులకి 45 లక్షల రూపాయలకి తీసుకున్నారని. గవర్నమెంట్కి సొసైటీకి దానికి లాభమే కానీ నష్టం లేదు కదా, మీకేంటి ఇబ్బంది అని అడిగారు. అది కాదండి సమస్య. మీకు సంబంధం లేకుండా కోర్టులో మీ సంతకాలు ఫోర్జరీ చేసి ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయబోతున్నారా? హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారా? మాకు సంబంధం లేదు. అది అక్కడ మమ్మల్ని ఆ మాట అడగలేదు సార్. అయితే ఇప్పుడు మేము కోర్టుకి వెళ్తాను మాత్రం ఉన్నాం సార్. మేము కేసు పెడతానికి రెడీగా ఉన్నాం. 100% అందులో అసలుకి. ఎందుకంటే మేము చిన్న రైతు సంతకం పెట్టి మరి మా ఉన్న సొంత ఆస్తులు కూడా రాపించుకోవచ్చు కదా. రేపు మేము కొంచెం రైతులు సార్ అక్కడ ఊళ్ళో. మాకు ఎంత కొంత ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మరి ఇదే ఫోర్జరీ చేసి ఇబ్బందే కదండి. మరి రేపు అసలు మేము పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోవడం కొట్టుకెళ్ళారంటే అసలు అంతా ఇది. కానీ జడ్జి గారు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు సార్. మీకు సొసైటీకి ఇచ్చారు, అంత లాభం వస్తుంది, మీకు ఏంటి ఇబ్బంది, దాన్ని ఒక కలెక్టర్ గారికి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి దాన్ని వాళ్ళకి అప్పచెప్పి దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఇద్దాం మనం, దానివల్ల దండగలేదని చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఇదిగో విజయవాడ ఉత్సవం జరుగుతుంది. ముందుగా ఇటువంటి రైతులు దేశం చరిత్ర వాళ్ళు సొంతగా ఎన్నో సంవత్సరాలుగా ఒక దేవుడిగా భావించే దాన్ని ఇవాళ మనకి ఇవ్వటం అనేది వాళ్ళు అటువంటి మా నాన్నగారు పొన్నం రామారావు ఏనండి. ఆయనకి కళ్ళు కనపడపోయినా సార్, ఊళ్ళో నాయకులు పట్టించుకోకపోతే మీరు బొమ్మ నేను పెడతానంటే అప్పుడు బొమ్మసాని సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సార్. మీరు రాజశేఖర రెడ్డి బొమ్మ పెడుతున్నారు, ఇమీడియట్గా మీరు ఈ రైతు తీర్మానం చేయండి, పంచాయతీ తీర్మానం చేసి భీమవరంలో ఆర్డర్ ఇచ్చి 9 కాన్సెగ్ర ఉండాలి సార్. 9,50,000 పెట్టి ఆ రోజు దాన్ని స్థాపించాలి సార్. ఇటువంటి వ్యక్తులని మనం అందరం గౌరవించుకోవాలి. సమాజానికి వీళ్ళు ఇచ్చిన త్యాగాన్ని మనం అందరికీ గుర్తు చేసే విధంగా, తెలియజేసే విధంగా వాళ్ళు ఒక ఆదర్శవంతమైన వాళ్ళగా మనం చూపించాలని కోరుకుంటున్నాం. దయచేసి మాకు ఒక సర్వీస్ ఇప్పించండి సార్, జీవితాంతం